నా పేరు వడ్డేపల్లి వెంకటేష్. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా గుండ్లపల్లి మండలం కామేపల్లి హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పనిచేస్తున్నాను. సో ఉపాధ్యాయుడిగా నా వృత్తి అయితే ప్రవృత్తిగా నేను కార్టూన్లు గీస్తూ ఉంటాను. సో కార్టూన్లు అనేవి చిన్నప్పటి నుంచి నాకు చిత్రలేఖనం మీద బాగా ఆసక్తి ఉండేది. సో అలా ఆ చిత్రలేఖనం మీద ఆసక్తి కాస్త అంటే వివిధ రకాల దినపత్రికలు పరిశీలించడం ద్వారా, కార్టూన్లను పరిశీలించడం ద్వారా నేను కూడా కార్టూన్లు గీయాలనే ఆలోచన నాకు వచ్చిందనమాట. సో ఆ విధంగా కార్టూన్లు గీస్తూ 1992లో నా తొలి కార్టూను ప్రింట్ అయింది. సో అప్పటి నుంచి అది ఎంకరేజ్మెంట్గా భావించి సో అలా చాలా కార్టూన్లు గీసుకుంటూ వచ్చాను. ఇప్పటి వరకు దాదాపు 6-7 వేల కార్టూన్లు అయితే నేను గీయగలిగాను. సో అవన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే తెలుగే కాకుండా కన్నడ, కొన్ని మరాఠా, కొన్ని ఇంగ్లీష్ భాషల్లో కూడా నా కార్టూన్లు పబ్లిష్ అయినాయి. అదేవిధంగా అవార్డుల పరంగా చూస్తే దాదాపు ఒక 60 వరకు నేను అవార్డ్స్ అయితే తీసుకున్నాను, బహుమతులు తీసుకున్నాను. సో అవి జాతీయ అవార్డులు కూడా అందులో ఉన్నాయి. అదేవిధంగా అంతర్జాతీయ వేదికల మీద కూడా కొన్ని కార్టూన్లు నాకు పబ్లిష్ అయినాయి. అలాగే తెలుగు మహాసభల్లో కూడా నా కార్టూన్లు ఎగ్జిబిట్ అయినాయి. అట్లాగే తెలంగాణ కార్టూనిజం అనే పేరు మీద రవీంద్ర భారతిలో నా కార్టూన్లు తెలంగాణకు అనుకూలంగా కొన్ని కార్టూన్లు గీయడం జరిగింది. అవి కూడా అది ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఇవే కాకుండా నేను ఎలక్షన్ కమిషన్కి సంబంధించి కొన్ని ఓటర్ అవేర్నెస్ కార్టూన్లు కూడా నేను గీయడం జరిగింది. సో అవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఫ్లెక్సీలుగా చేసి ప్రచారాస్త్రాలుగా ఎలక్షన్ కమిషన్లు వాడుకున్నారు. వికాస్ రాజ్ గారు కూడా నన్ను ప్రత్యేకంగా పిలిచి అభినందించడం జరిగింది ఆ విషయంలో. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో అటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో మరి తెలుగు, హిందీ, ఇంగ్లీషు పాఠ్యపుస్తకాల్లో నేను గీసిన కార్టూన్లు, అదేవిధంగా బొమ్మలు కూడా పబ్లిష్ అయినాయి. అదేవిధంగా నాకు అదొక గర్వకారణం. ఎందుకంటే నేను చెప్పేటటువంటి పాఠ్యపుస్తకాల్లో పిల్లలకు చెప్తూ ఆ బొమ్మల్ని నేనే గీసానని చెప్పి నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇవి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. సో కార్టూన్ అనేది చాలా ప్రభావవంతమైనటువంటి అస్త్రం. అది అంటే ఒక 10 పేజీల విషయాన్ని ఒక చిన్న కార్టూన్ ద్వారా మనం చెప్పగలుగుతాం. అంటే పండిత పామరులను కూడా ఆకర్షించేటటువంటి గుణం కార్టూన్కి ఉంటుంది. సో ఆ కార్టూను ఇతరులను ఆకర్షింపజేసేట లక్షణం నాకు కూడా ఆకర్షించింది. సో ఈనాడులో శ్రీధర్ కార్టూన్లు కానివ్వండి, తర్వాత అప్పుడు బాగా బాపు గారి కార్టూన్లు, జయదేవ్ గారి కార్టూన్లు, అట్లా చాలా నేను చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఆ విధంగా చిత్రలేఖనాన్ని కార్టూన్ వైపు నేను మళ్లించడం జరిగింది. అప్పుడు కార్టూన్లకి అప్పుడు దినపత్రికలు, వారపత్రికలు బాగా రీడర్స్ అనే పాఠకులకు బాగా రీచ్ అవుతుండేది, కార్టూన్లను బాగా ఆదరిస్తుండేవాళ్ళు. సో అందుకని నేను కూడా కార్టూన్లు గీయాలి, నాకు కూడా ఆలోచనలు బాగా వస్తుండేవి అనమాట. సో అందుకని నేను కార్టూన్లు గీయడం, అదేవిధంగా బాగా పబ్లిష్ కావడం, ఇప్పుడున్న కొద్దిమంది కార్టూనిస్టుల్లో నాకు కూడా ఒక మంచి పేరైతే ఉన్నది. సో కార్టూన్లు అనేవి మన నిత్య జీవితంలో భాగం. ఇప్పుడు కార్టూన్ అంటే పిల్లలకు బాగా ఇష్టం కాబట్టి ఇప్పుడు పాఠ్యపుస్తకాలు కూడా కార్టూన్లని ఒక అంశంగా పొందుపరచడం జరిగింది. కార్టూన్ పబ్లిష్ అయితే నాకు 1992లో తొలిసారిగా ఆంధ్రప్రభ అనే ఒక వీక్లీలో కార్టూన్ పడ్డప్పుడు చాలా ఆనందం కలిగింది. అది ఇప్పటికీ మాటల్లో వర్ణించలేనంత ఆనందం. సో ఇప్పటికీ కూడా పబ్లిష్ అయితే చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అనమాట. అంటే మన కార్టూన్ వాళ్ళకు మెచ్చిండ్రు అంటే అది మంచి కార్టూన్ అని భావించాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కార్టూన్లు అచ్చు వేసేటటువంటి పత్రికలు తగ్గిపోయినాయి, ప్రింట్ మీడియా తగ్గి ఎలక్ట్రానిక్ మీడియా ప్రాబల్యం బాగా పెరిగింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాముల్లో కూడా నా కార్టూన్లు బాగా వైరల్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు పత్రికల కంటే కూడా సామాజిక మాధ్యమాల కోసం ఎక్కువగా కార్టూన్లు గీస్తున్నాను. సో అవి కూడా జనాల్లోకి బాగా రీచ్ అవుతూ
వేలాది షేర్లు అవుతూ ఉంటాయన్నమాట. ఆ విధంగా నాకు కూడా ఒక తృప్తి. ఏమంటే కార్టూన్ అంటే నాకు బాగా ఇష్టం కాబట్టి ఫ్యూచర్ కార్టూనిస్టులను తయారు చేయాలనేది నా యొక్క ఆలోచన సార్. అంటే ఇప్పుడు పిల్లలంతా కూడా కళల పట్ల నిరాసక్తత కనపరుస్తున్నారు. ఎంతసేపు మొబైల్లో ఇన్స్టాగ్రామ్లు, టిక్ టాక్లు, ఈ రీల్స్ అవి చేసుకుంటూ కాలం గడుపుతూ సృజనాత్మకతని పక్కన పెడుతున్నారు. కాబట్టి పిల్లల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికితీయాలంటే కళలు అనేవి చాలా అవసరం. అందులో కార్టూన్లు కానివ్వండి, చిత్రలేఖనం కానివ్వండి చాలా అవసరం. కాబట్టి భవిష్యత్తులో కార్టూనిస్టుల సంఖ్య కనుమరుగే అవకాశం ఉంది. ఇప్పటికే ఫ్యూచర్ కార్టూన్లు ఎవరు కనపడటం లేదు. ఇప్పుడు నల్గొండ జిల్లాలో చూస్తే నేను ఒక్కనే కనపడుతున్నాను, మిగతా వాళ్ళందరూ హైదరాబాద్కి వెళ్ళిపోయారు సీనియర్లు. ప్రజెంట్ జనరేషన్ ఎవరు కనపడటం లేదు. కాబట్టి భవిష్యత్తు కార్టూనిస్టులను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సహకారం అందిస్తే కనుక కార్టూన్ అకాడమీ లాంటిది పెట్టి ఉచితంగా నేను సర్వీస్ చేయాలని ఆలోచనలు అయితే ఉన్నాను రిటైర్ అయిన తర్వాత.